గురువుగారు ఇప్పుడు కుంభమేళ టైంలో చూసుకుంటే మనకి అఘోరాలు కానివ్వండి, సాధువులు కానివ్వండి చాలా మంది కనిపిస్తున్నారు. ఈ టైంలోనే ఎక్కువ కనిపించడానికి ప్రత్యేకత ఏంటండి? కుంభమేళను నిర్ణయించింది అఘోరాలు మాత్రమే. కుంభమేళను అఘోరాలు ఎందుకు నిర్ణయించారు? అసలు ఎవరు వాళ్ళు? నాగసాధులు ఎట్లా నాగసాధువులు. నిర్ణయిస్తారంటే, ఈ కుంభమేళని భూమండలానికి పరిచయం చేసింది జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఓకే. 800 సంవత్సరాల క్రితం, అంటే 850 ఇయర్స్ బ్యాక్. ఆయన గంగా, జమున, సరస్వతి మాతలని కలిసిన ఆ తరుణం, దేవాది దేవతలు స్వీకరిస్తున్న ఆ అమృతం నుంచి పడిన 4 బిందువులు అలహాబాద్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయిన్లో పడ్డాయి. 4 అమృతపు బిందువులు. ఆ బిందువులలో ఈసారి జరుగుతుంది ఉజ్జయిన్లో, అంటే నియర్ బై. అలహాబాద్కి మనం పోయినప్పుడు 3 సముద్రాలు, 3 నదులు కలిసిన ఆ అమృతపు గడియలు అక్కడ ఉండడం చేత ఈ యొక్క మానవులు దేవాది దేవతల అమృతాన్ని స్వీకరించి చిరంజీవులు అయ్యారు కదమ్మా. ఆ చిరంజీవులు అయిన వాళ్ళు మరి మానవ శరీరమే 100 సంవత్సరాలకు కదా. అందుకని రోగ నిరోధక శక్తులని, దీర్ఘకాలిక నొప్పులని మరియు మృత్యు గండాలని గెలవడానికి, బాధ్యతలను స్వీకరించడానికి ఉన్న అమృతం పడ్డ బిందువుల చోటు. అక్కడికి వెళ్ళి మనం ప్రాణాన్ని కాపాడుకుంటున్నాం, ఆత్మని కాదు. ఓకే. స్నానం ఆత్మకి మాత్రం చేసి పవిత్రం అవుతుంది అని అంటే అమ్మ, అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆత్మశుద్ధి అనేది నీకు ఎక్కడైనా కావాలి. శరీర శుద్ధి కోసమే అమృతం పడ్డ గడియ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే. ఏంటంటే దానికి ఉన్న వివరాలు అఘోరాలే ఎందుకు వస్తారంటే అమ్మ, ఒకప్పుడు మరి ఈ సొసైటీలో ధర్మం, ఈ సమాజంలో జరుగుతున్న ఆడపిల్లలపైన అఘాయిత్యాలన్నింటినీ కాపాడిందే వాళ్ళు. కాబట్టి ఆ మంగళ స్నానాలు, హరహర మహాదేవాన్ని, మొట్టమొదట శివుడిని పూజించిన వాళ్ళు, దేవాది దేవతలను మెప్పించిన వాళ్ళు, వారికి కోపం వచ్చి వారి యొక్క విద్యకి ఎవరన్నా భంగం కలిగిస్తే దేవాది దేవతలను కూడా వాళ్ళు రక్ష గీసి ఆపేయగలరు. అంత విద్యా అర్హత ఉన్న వాళ్ళు మొదటి స్నానాలు ఆచరిస్తారమ్మా. ఎందుకంటే వారి శరీరంలో పాజిటివ్గా రుద్రాక్షలు, చితాభస్మం ఉంటుంది కదా. ఆ 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు గుడిలోని ఎంతో ఆధ్యాత్మికతను పొందుతారు వాళ్ళు. అవి తీసుకొచ్చి గంగలో ముంచుతారు. ముంచినప్పుడు ఆ గంగ కూడా పవిత్రమవుతుంది. తర్వాత ఎవరు మునుగుతారు? మీలాంటి వాళ్ళు, కుటుంబాలను చూసిన వాళ్ళందరూ మునుగుతే డబల్ ఎనర్జీ. అలా ఎన్నో రాసి ఉన్నాయమ్మా. అలాగా అది రుజువు చేయబడ్డ మేళ అది.